పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఫస్ట్ దీనికి కట్టేసి దీని విధంగా ఆ బ్యాగ్ కుట్టేస్తాం పెద్దది ఇట్లా ఇట్లా పెట్టినాక తాళాలు వేసినాక ఇట్లా కట్టాలి ఇట్లా కట్టి దీనికి ఒకటే తాళానికి మంది ఉన్నారు. నల్గొండకు సంబంధించి 19 మంది ఉన్నారు. సో అన్నీ కూడా మనకు ఒకటే దాంట్లో వస్తుంది, కానీ 54 మంది పెద్దగా ఉంటుంది. అది ఏ విధంగా మలవాలి, దీంట్లో నిబంధనలు ఏంటంటే ఓటర్లు తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వాయిలెట్ స్కెచ్ పెన్ ద్వారా ప్రాధాన్యత క్రమంలో ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మార్నింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది. మనకి జిల్లాలో 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనకి 3 కాన్స్టిట్యున్సీస్ కూడా పార్ట్ వస్తుంది, అంటే 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీ, ఒక గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ వస్తుంది. సో ఈ 3 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి మనం స్టాఫ్ డిప్లాయ్మెంట్, థర్డ్ ర్యాండమైజేషన్ కూడా చేసుకుని డిప్లాయ్మెంట్ నిన్న లేట్ నైట్ కంప్లీట్ చేసుకుని ఈరోజు వాళ్ళ టీమ్స్కి పిఎస్ అలాట్మెంట్ అనేది చేసి వాళ్ళకి మెటీరియల్ అందజేయడం జరిగింది. మెటీరియల్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్, ఫస్ట్ నార్మల్ స్టేషనరీ అండ్ పేపర్స్ ప్లస్ కవర్స్ ఇట్లాంటి మెటీరియల్, రెండోది మన బ్యాలెట్ బాక్సెస్. సో ఈసారి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి మనం జంబో బ్యాలెట్ బాక్స్ ఒకటి ప్లస్ ఒక అడిషనల్ రిజర్వ్ ఏసీసీ బ్యాలెట్ బాక్స్ ఇస్తున్నాం. టీచర్స్ కాన్స్టిట్యున్సీకి 1+1 ఏసీసీ బ్యాలెట్ బాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి వచ్చిన మెటీరియల్ ప్లస్ ఏమైనా డిఫాల్ట్ ఉంటే అవి కూడా చెక్ చేసుకుని రీప్లేస్మెంట్ తీసుకుని రిజర్వ్తో పాటు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. మేడం 4 o'clock అయిన తర్వాత రెస్పెక్టివ్ జోనల్ ఆఫీసర్స్ ఆ రూట్ నుంచి డైరెక్ట్గా రిసెప్షన్ సెంటర్స్ మనకి నల్గొండ, కరీంనగరే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ రిసెప్షన్ అనేది ఏమీ ఉండదు. అలాంగ్ విత్ ది కన్సర్న్డ్ ఏఆర్ఓ, కన్సర్న్ జోనల్ ఆఫీసర్, పిఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్ అందరూ కూడా సేమ్ వెహికల్ ఫ్రమ్ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ అయితే కరీంనగర్కి వెళ్తారు, నల్గొండ వాళ్ళు అయితే నల్గొండకి డైరెక్ట్గా